హాయ్ అండి. వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్‌గా ఉన్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఇంకా ఇవాల్టి వ్లాగ్ చాలా సింపుల్‌గా అయితే తీసేసానండి. ఇంకా వీడియోనైతే స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్‌ని కూడా చూసేసి మీ సపోర్ట్‌ని నాకిచ్చేయండి. ఇంకా వ్లాగ్‌లోకైతే వెళ్ళిపోదామా? వచ్చేయండి. ఇక్కడైతే పిల్లలకి లంచ్ అయితే కట్టేస్తున్నానండి. ఇంకా లంచ్ అంటే మార్నింగ్ టిఫిన్‌కి ఇడ్లీ, ఇంకా కార చట్నీ అయితే చేశాను. ఇంకా పిల్లలు ఆఫ్టర్‌నూన్ కూడా దాన్నే పెట్టేయమన్నారండి. సో, ఇంకా ఏదైతేనేం వాళ్ళు తినాలి గదా అని వాళ్ళకి నచ్చిందే పెట్టాననమాట. ఇంకా రైస్ పెట్టినా కొంచెం రిటర్న్ అయితే తీసుకొచ్చేస్తారు. ఇలా టిఫిన్ ఐటెమ్ అయితే ఫుల్‌గా తినేస్తారండి. సో, ఇంకా వాళ్ళకి నచ్చినట్టుగానే ఇడ్లీ, కారం అయితే పెట్టేసి లంచ్ బ్యాగ్స్ అయితే రెడీ చేసేసాను. ఏదైతే నేను పిల్లలకి నచ్చింది పెట్టడమే గదండీ! సో, పెట్టేసాననమాట. ఇంకా పిల్లలైతే స్కూల్‌కి బయలుదేరేశారు. ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాననమాట ఆఫ్టర్‌నూన్ కోసం. ఇవాళ లంచ్‌కి ఏం చేస్తున్నానంటే ఫిష్ కర్రీ చేస్తున్నానండి. ఇంకా మేము నాన్ వెజ్ అయితే ఇంకొక 2 డేస్ తింటాం అంతే. తర్వాత తినము. ఎందుకంటే ఇంకా శనివారాలు స్టార్ట్ అయిపోతాయి గదండీ! సో, అందుకని ఇంకా వీలున్నప్పుడల్లా నాన్ వెజ్ అయితే తింటున్నామనమాట. ఇంకొక 1 మంత్ వరకి తినము. సో, ఇవాళైతే ఫిష్ కర్రీ అయితే రెడీ చేసేస్తున్నాను. యాక్చువల్‌గా ప్రిపరేషన్ వీడియో అయితే ఏం షూట్ చేయనెప్పుడు. ఫిష్ కర్రీ అందరికీ తెలిసే ఉంటుంది గదండీ! సో, కానీ ఇవాళ నా స్టైల్‌లో ఎలా చేసుకుంటానో మీకైతే చూపిద్దామనైతే తీశాననమాట. సో, ఫస్ట్ అయితే చింతపండు నానబెట్టి పెట్టేసుకున్నాను. తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా టమాటో ప్యూరీ కూడా రెడీ చేసేసానండి. టమాటోలు కట్ చేసి వేసినా ఓకే. కానీ నేను ఇలా ప్యూరీలా చేసేసి వేసుకుంటాననమాట. నాకప్పుడే ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. సో, ఇక్కడ ప్యాన్ పెట్టేసి ఇంకా ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఫిష్ కర్రీకి. సో, ఆయిల్ వేసేసి కొంచెం మెంతులైతే వేయాలి. ఇంకా మెంతులు వేసేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి ఉంది కదా! కరివేపాకు వేసేసి ఇంకా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా కలుపుకోవాలనమాట. మనకి తొందరగా ఆనియన్ కుక్ అవ్వాలంటే మన రాళ్ళుప్పు ఉంటుంది కదండీ! సో, రాళ్ళుప్పు కొంచెం వేసేసుకున్నామనుకోండి తొందరగా ఆనియన్ అనేది కుక్ అయిపోతుంది. ఈ కర్రీకే కాదండి, ఏ కర్రీకి మనం ఆనియన్ ఫ్రై చేసేటప్పుడు ఉప్పైతే వేసుకున్నామంటే తొందరగా కుక్ అయిపోతుందనమాట. ఇంకా ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన వెంటనే టమాటో ప్యూరీ రెడీ చేసి పెట్టుకున్నాం గదా! సో, టమాటో ప్యూరీ కూడా వేసేసి నెక్స్ట్ ఇంకా పసుపు ఇంకా నాన్ వెజ్‌కి కొంచెం పసుపు ఎక్కువగానే వేసుకోవాలి. సో, ఆ స్మెల్ అనేది రాదనమాట మనకి. ఇంకా పసుపుతో పాటు కారం గూడా వేసేసుకొని మంచిగా గ్రేవీలా మనం కలుపుకోవాలండి. ఇక్కడ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎంత గ్రేవీగా రెడీ అయిపోయిందని. సో, అందుకోసమే అనమాట నేనైతే ఎప్పుడు టమాటో ప్యూరీనే వేస్తాను. ఏ కర్రీకైనా టమోటాలైతే కట్ చేసి వెయ్యను. సో, ఫస్ట్ అయితే నేను టమోటాస్ కట్ చేసే వేస్తూ ఉన్నానండి. కానీ ఈ మధ్యనే ఇలా ప్యూరీ వేయడం నేర్చుకున్నాను. ఈజీగా గూడా ఉంటుంది మనకి. సో, గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చిన వెంటనే మనం చింతపండు రసం అయితే కలుపుకున్నాం కదా! సో, చింతపండు రసం కూడా పోసేయాలనమాట. పోసేసిన తర్వాత సాల్ట్ అనేది చెక్ చేసేసుకోవాలి. ఇంకా పులుపు కూడా చెక్ చేసుకోవాలి. పులుపు ఎక్కువైందనుకోండి వాటర్ అయితే పోసుకోవాలనమాట. సో, అలా ఉప్పు, పులుపు మనం చెక్ చేసేసుకొని మూత వేసేసి ఒక 10 మినిట్స్ అలా పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇంకా మూత మూసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక పౌడర్ అయితే రెడీ చేసుకోవాలండి. జీలకర్ర, మిరియాలు, ధనియాలు, ఎండుమిర్చి పౌడర్ అనేది మనం లో ఫ్లేమ్‌లో వేయించి పౌడర్ అయితే చేసేసుకోవాలి. అసలు ఈ పౌడర్ వేయకపోతే ఫిష్ కర్రీ అసలు టేస్టే ఉండదనమాట. మెయిన్ ఈ పౌడర్ అయితే కంపల్సరీ వేయాలి. నేనైతే వేస్తాననమాట. సో, మనం మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్‌కి ఇలా మంచిగా బాయిల్ అయ్యి ఒక కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత ఈ పౌడర్ అయితే వేసేసి మంచిగా మిక్స్ చేసేసి ఇంకొక 10 మినిట్స్ అలానే వదిలేయాలండి. ఎందుకు ఆ పౌడర్ వేయాలంటే అసలు పౌడర్ వేసిన వెంటనే ఆ స్మెల్ ఆ టేస్ట్ అనేది మనకి టోటల్ చేంజ్ అయిపోతుందండి. అందుకోసం అన్నమాట ఆ పౌడర్ అనేది.
చూసారా ఇలా కొంచెం ఆయిల్ పైకొచ్చి కొంచెం గ్రేవీనెస్ వచ్చిన వెంటనే ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న ఫిషెస్ ఉంటాయి కదా, సో ఆ ఫిష్ అయితే తీసేసుకొని ఫుల్గా వేసేసుకోవాలన్నమాట. స్లోగా వేసుకోవాలి, ఇంకా ఎక్కువ ఉడికించకూడదండి ఫిష్ని. జస్ట్ 1 or 2 minutes కంటే ఎక్కువ ఉంచకూడదు. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేయాలన్నమాట. అలా వచ్చేసిన వెంటనే కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా ఎక్కువగా కలబెట్టామనుకోండి మన ఫిష్ అనేది విరిగిపోతుంది. జస్ట్ 1 or 2 minutesలోనే మనకు ఫిష్ అనేది ఉడికిపోతుంది అనమాట. సో ఫిష్ వేసిన వెంటనే 2 minutes తర్వాత దింపుకునే ముందు కొత్తిమీర అయితే వేసేసుకొని దింపేసుకోవడమే. నా స్టైల్లో యమ్మీ ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి కంపల్సరీ ట్రై చేసి చూడండి. ఇంకా మా హస్బెండ్ అయితే పిల్లల కోసం స్నాక్స్కి స్వీట్ కార్న్ అయితే తీసుకొచ్చేసారండి. ఇంకా ఈ మధ్య మా పిల్లలు అయితే స్వీట్ కార్న్ చాలా ఇష్టంగా తింటున్నారు. సో హెల్త్కి కూడా చాలా మంచిది కదా. వీక్లీలో ఒక 3 or 4 times స్నాక్స్ కింద స్వీట్ కార్నే తింటున్నారనమాట. ఇంకా ఇది డైజెషన్కి కూడా మంచిగా హెల్ప్ అవుతుంది కదండి. చీప్ అండ్ బెస్ట్ స్నాక్స్ అనే చెప్పాలి స్వీట్ కార్న్. ఇంకా ఇక్కడ కొన్ని ప్రొవిజన్స్ అయితే తీసుకొచ్చేసాను. ఇంకా వాటిని వాటి ప్లేస్లో అయితే అరేంజ్ చేయాలి కదండి, అదే చేస్తున్నాను. ఇంకా ఏమేమి తీసుకున్నానంటే సేమియా, ఇంకా గోధుమ రవ్వ, సాల్ట్, పసుపు ప్యాకెట్, సాంబార్ పౌడర్, ఇంకా శనగపప్పు, వేరుశనగపప్పు, పచ్చిశనగపప్పు అనమాట, జీలకర్ర. అంటే ఉంటాయి కానీ కొంచెం ఉన్నప్పుడే స్టాక్ అయితే తెచ్చి పెట్టేసుకుంటానండి నేను. సో ఇంకా ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టేసుకున్నాను కదా, మీకు చూపించేసి ఇంకా ఫిల్ చేసేద్దామని సో ఫిల్ చేసేసాను అనమాట. శనగపప్పు, వేరుశనగపప్పు తనిగా ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఇంతేనండి ఇవాల్టి వీడియో అయితే. అంటే ఈ వీడియోలో ఉన్న పనులు మాత్రమే కాదండి, ఇంకా ఎక్స్ట్రా పనులు కూడా ఉంటాయి. గిన్నెలు కడగడం, కడిగిన గిన్నెలు సర్దడం, బట్టలు మడతేయడం, ఇంకా చాలా పనులే ఉంటాయి. కానీ అన్ని పనులని ఇంకా షూట్ చేయడం అంటే మీకు కూడా బోర్ కొట్టేస్తుంది కదా. సో నేనైతే ఎంత యాడ్ చేయాలో అంతనే యాడ్ చేస్తానండి వ్లాగ్లో. సో ఇందులో చూపించినంత మాత్రాన ఇంకా ఎక్స్ట్రా పనులు చేయలేదని ఏం కాదు, ఆ పనులు కూడా చేస్తాను. సో ఇంకా ఇక్కడైతే నా మసాలా డబ్బాలో జీలకర్ర అయితే వేసేసాను కదా. ఇవైతే నేను ఎక్కువగా ఏం యూస్ చేస్తాను అవైతే ఈ మసాలా డబ్బాలు అయితే అరేంజ్ చేసేసానండి. జీలకర్ర, మిరియాలు, సోంపు, మెంతులు, ఆవాలు, ఇంకా పసుపు పొడి అనమాట. అంతేనండి ఇంకా ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ మాత్రం మర్చిపోవద్దండి. ఇవాల్టి వీడియో అయితే చాలా సింపుల్గానే ఉందండి. సో ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందని కింద మర్చిపోకుండా కామెంట్ అయితే చేసేయండి. ఇంకా నేనైతే ప్రతి కామెంట్కి రిప్లై ఇచ్చేస్తాను. మీరు వ్లాగ్ ఎలా ఉంది అని మీరు చెప్తేనే కరెక్ట్ చేసుకుంటానండి. ఏమైనా తప్పులు ఉంటే మర్చిపోకుండా కామెంట్ చేయండి. బాయ్.